హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసా పీతల ఎగురుతో ద బెస్ట్ రెసిపీ అంటారండి. మీరు ఎలా ట్రై చేస్తే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 1 kg పీతలు తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. పీతలు బయట శుభ్రంగా చేయరు కదండి, అందుకనే ఇంటికి వచ్చాక బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే నేను 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు, 2 పచ్చిమిరపకాయలు, ఇంచు అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రబ్బలు తీసుకుంటున్నానండి. ఇవన్నీ మిక్సీ చేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా మిక్సీలో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. బాగా హీట్ అయ్యాక మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఉప్పు కారం పసుపు అన్నది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయింది. అలాగే మనం శుభ్రం చేసుకున్న పీతలు కూడా యాడ్ చేసుకొని ఒక 10 minutes బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిపోయింది కదండి, నేను ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పీతలు బాగా ఉడకాలి కదండి, అందుకు మన పీతల ఎగురు అనేది రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.